రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎన్నికల నినాదం కాకూడదని జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఏపీకి విభజన హామీలు అమలు కాలేదంటున్న లక్ష్మీనారాయణతో మా విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఇక ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంగా ఈరోజు విశాఖపట్నంలో ఆందోళన కార్యక్రమం అయితే జరిగింది. ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో కూడా వీటిని మేనిఫెస్టోగా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ ఆందోళన కార్యక్రమానికి ఈరోజు అయితే జై భారత్ వ్యవస్థాపకులు మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు పాల్గొనడం జరిగింది. తన సంఘీభావాన్ని కూడా తెలియజేయడం. అసలు ఈ ఆందోళనకు ప్రత్యేక కారణాలు ఏంటి, ఇన్నాళ్ళుగా అంటే గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటి సాధనకి ఏం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, అంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు సాధ్యం అవుతాయి? మీ పోరాటం వెనుకున్నటువంటి కృషి ఎలాంటిది? ఎందుకంటే అసాధ్యం అంటూ ఏదీ లేదని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. మనము గనక కృషి చేస్తే ఏదైనా అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలమన్నది మనందరిలో మన మీద ఉన్న ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే పార్లమెంటుని చాలా పవిత్రమైన దేవాలయంగా మనం భావిస్తాం. ఆ పార్లమెంటుకు ప్రవేశించేటప్పుడు కూడా అందరూ మొక్కి ప్రవేశిస్తారు. అంటే ఏ విధంగా మనం దేవాలయంలో ప్రవేశిస్తే మొక్కి ప్రవేశిస్తామో అంటే అంత పవిత్రత ఉంటుంది. అందువల్ల ఆ పార్లమెంటులో చెప్పిన ప్రతి మాటను కూడా ఆచరించడం చాలా ముఖ్యం. దేవాలయం లాంటి పార్లమెంట్లో ఇచ్చిన మాటను మళ్ళా 10 సంవత్సరాలైనా కూడా ప్రజలు ఇంకా కూడా అడగడం అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. పాలకులని ఎవరినైతే అంటున్నామో మనము, అంటే మన ప్రజా ప్రతినిధులను ఎవరినైతే అంటున్నామో వాళ్ళ భూమికను కూడా వాళ్ళు తిరిగి ఆలోచించుకోవాల్సిన ఒక సమయం. ఎందుకంటే 24 మీరు చెప్పినట్టు జూన్ అయ్యేసరికి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో అక్కడ 5 సంవత్సరాలు మేము ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే మనకు మెయిన్గా రెవెన్యూ సోర్స్ అయిన హైదరాబాదు తెలంగాణకు వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు చాలా లోటు ఉంది. ఆ లోటును తీర్చాలంటే మనం దీనికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల అనేక రాయితీలు వస్తాయి, అనేక ట్యాక్సులు తగ్గిపోతాయి, కాబట్టి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రం మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుందన్న ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఇస్తామని వస్తే అభివృద్ధి అని మనం గత కొన్ని పార్టీలు అయితే ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదు, ఒక ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది కూడా సాధించుకోలేకపోయింది. అంటే ఏంటంటే పొలిటికల్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. మనం 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో ప్రత్యేక హోదా వద్దు, మేము ప్యాకేజీ ఓకే అన్నారు. కానీ మరి దానికి కూడా కట్టుబడి లేరే. మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అన్నది మమ్మల్ని ట్రాప్లో పెట్టేశారు. దానికి ఏదో ఒక జాయింట్, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేయాలంట, అది కుదరదని చెప్పి మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాట దీక్షలు చేశారు. కేంద్రం మమ్మల్ని ఏ విధంగా మోసం చేసిందని కూడా చెప్పి ఆ తరువాత ఈ 2 పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు 2018లో. మీకు గుర్తుంటుంది. ఆ సందర్భంగా ఆ అవిశ్వాస ప్రస్తావన వీగిపోతుందని తెలుసు. అయినా కూడా 2019 ఎన్నికలకు మేము ముందుకు చేశామని చెప్పడానికి ఆ విధంగా చేసిన తర్వాత 2019 ఎన్నికల్లో మళ్ళా అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. ఇప్పుడు ఎప్పుడు అడుగుతామని ఆ మేనిఫెస్టోలన్నింటినీ వాళ్ళ వెబ్సైట్లోంచి తీసేశారు కూడా. మళ్ళా ప్రజలు అడుగుతారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏమన్నారు? 25 ఎంపీలు మాకు ఇవ్వండి, మెడలు వంచుతామన్నారు. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఆ తరువాత తొలి మీటింగ్లోనే, ప్రధానమంత్రితో జరిగిన తొలి మీటింగ్లోనే వారు బయటికి వచ్చి ఏమన్నారు? భారతీయ జనతా పార్టీకి కావలసినంత ఎంపీలు వచ్చారు, ఇప్పుడు మన అవసరం లేదు. వాళ్లకు 250 ఎంపీలు వచ్చింటే అప్పుడు మన అవసరం వచ్చేది, అప్పుడు మెడలు వంచేవాళ్ళం. కానీ ఇప్పుడు నుంచి ప్రతిసారి నేను కలిసినప్పుడు సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని మాత్రమే అడగగలనని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో మేమేం ప్రశ్నిస్తున్నామంటే, మీరు ఎన్నికైన తరువాత 4 అవకాశాలు వచ్చాయి మనకు ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019లో ప్రవేశపెట్టబడిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, CAA బిల్ అంటారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు లేదు, అప్పుడు కూడా మెజారిటీ లేదు రాజ్యసభలో. ఆ సమయంలో గనక ఈ 2 పార్టీలు మీరు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఈ బిల్లుకు మద్దతు ఇవ్వము అని అంటే ప్రత్యేక హోదా వచ్చేది. ఆ తరువాత రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు కూడా వెంటనే అడిగి ఉండాల్సింది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మీ అభ్యర్థి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని మేము సపోర్ట్ చేస్తామని అని ఉండొచ్చు కదా. అది కూడా అనలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆ తరువాత 2023 ఆగస్టులో వచ్చిన
ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ బిల్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం లేదు, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు పబ్లిక్ సర్వెంట్స్ కావాలో వాళ్ళను అపాయింట్ చేసుకునే అధికారం ఉందని చెప్తే దానికి విరుద్ధంగా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడైనా అడిగిండొచ్చు కదా, మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది, ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాలి అన్నది ఉన్నప్పుడు మనం మన రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు ఎలా పోరాటాలు చేయబోతున్నారు? అంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ నినాదాన్ని భుజాన్ని వేసుకొని ముందు ఎన్నికలకు వస్తుంది, దీన్ని ఎలా చూస్తారు? మేము అడుగుతున్నది ఏంటంటే ఇది ఎన్నికల ముద్ద కాకూడదు అంటున్నాం. ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా సాధిద్దుకుందాం అనుకుంటున్నాం. ఈ రోజు రేపటి నుంచి 1వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అప్పుడు అందరి ఎంపీలకు మేము లెటర్ రాశాం, మీరు ఈ సందర్భంగా మీరు ఈ ఓటాన్ బడ్జెట్ అకౌంట్ పాస్ కాకుండా చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎప్పుడైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ అవ్వదో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ సందర్భంగా మీరు ఇప్పుడైనా ఫైనల్ గా కొద్దిగా మీ పౌరుషాన్ని చూపించండి అని మనం అడుగుతున్నాం వాళ్ళని. చూద్దాం ఏం చేస్తారు. మరి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఎన్నికల ఇది ఒక ఇష్యూ కాకుండా ఎన్నికల ముందే ప్రత్యేక హోదాను సాధించుకోవాలని ప్రత్యేక హోదా సాధన సమితి మరి ఒకసారి నిర్ణయించుకుంది. దీన్ని ప్రజల్లో తీసుకువెళ్తాం. అంటే మీరు జై భారత్ అనే పార్టీని స్థాపించారు, ఇది రేపు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది? ప్రజల్లోకి వెళుతుంది. ముఖ్యంగా మేము ఇప్పుడు చూస్తున్నది మటుకు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన. తర్వాత మా పార్టీ యొక్క ఆశయాలను దీని మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఒక ఆలోచన పరులుగా మారుద్దాం. మిగతా పార్టీలు కూడా ఈ మేనిఫెస్టోను చూసి అభివృద్ధి ఓరియంటెడ్ మేనిఫెస్టోలు కావాలి కానీ ఫ్రీబీల మేనిఫెస్టోలు కాకూడదు అన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఓవరాల్ గా ఈ ప్రజాస్వామ్యం బాగుపడాలి, ఆలోచనలు బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. రేపటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడా ఈ మీటింగులు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రాన్ని మన్నా చైతన్యవంతం చేసి ప్రజల యొక్క ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు తీసుకువెళతారని మీ వారిని కూడా నేను కోరుతున్నాను. అందరం కలిసి సాధించుకుందాం ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను. ఇది మొత్తంగా చూసుకుంటే గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్నికల నినాదంగా కాకుండా పూర్తి స్థాయిలో వీటిని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా సాధించుకోవాలి, విభజన హామీలు కూడా సాధించుకోవాలి. దీనికోసం నిరంతరం పోరాటం చేస్తాం, ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా పర్యటించి ప్రజల్ని చైతన్యం చేస్తామని చెప్పి లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.